ఉపాధి హామీ రద్దు, దాని స్థానంలో విబిజీ రామ్జీ బిల్లు తీసుకొస్తున్న కేంద్రం అంటూ ఉపాధి హామీ అనే పేరు ఏదైతే ఉండనో అది బందిగా ఇప్పటి నుంచి ఆ పేరు వినబడదిగా. పని దినాలు 100 నుంచి 125కు పెంపు, 15 రోజుల్లో వేతనం ఇవ్వకుంటే నిరుద్యోగ అలవెన్స్ అంటూ 15 రోజుల్లో వేతనం ఇవ్వకపోతే నిరుద్యోగ అలవెన్స్ అట. సాగు సీజన్లో ఉపాధి హామీ పనులకు బ్రేకు, రాష్ట్రాలు యూటీలపై 40% ఆర్థిక భారం అంటూ ఒక్కసారి చూడండి వార్త. పనిని బట్టి నిధులు కాదు, ఫండ్స్ ఉంటేనే పని. ఎక్కడ పని ఖర్చు చేయాలో నిర్దేశించిన కేంద్రం వర్కర్లపై టెక్నిగా జీపీఎస్ యాప్ ఆధారిత అటెండెన్స్ క్రమంగా ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులంటూ అయిపోయి. ఇక పేదోనికి ఏదో ఒక రూపాయి కలిసి వస్తుంది, పేదోనికి ఏదో చిన్న పని దొరుకుతుంది, పని లేనోనికి అని చెప్పి ఆశపడి పోతారు ఉపాధి హామీ పనికి. అది కూడా బంద్ పెట్టే ప్రయత్నంలో మంచిగా మోపోయారు. ప్రభుత్వాలు చూడుర్రి, పథకాలు బంద్ అవుతాయి, పనులు బంద్ అవుతాయి, పైసలు బంద్ అవుతాయి, అందరిని ఆగం చేసుట్లా ముందుకు వస్తారు. ఇక చూడుర్రి దీని కథ ఏందో వినండి. యూపీఏ హయాంలో తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును ప్రవేశపెట్టనుంది. విబిజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బిల్లును ఈ వారంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు సంబంధించిన ప్రతులను చట్టసభలకు కేంద్రం అందించింది. పాత మనేరాగా ఉన్న చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లు తెస్తున్నది. అది స్వల్ప సవరణలతో కాదు, నిధులు, అమలు తీరు, పని దినాలు సహా ప్రధాన మార్పులను చేసింది. ఈ బిల్లును ప్రస్తుతం కొనసాగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనుందంటూ మొత్తానికి ఉపాధి హామీ పని బంద్ అవుతుందట. చూసుకోరు ఇక ఆ కొద్ది రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేకుండా చేస్తారట, ఉపాధి హామీ పని బంద్ చేస్తారట. ఇక మార్పులు ఏం తెస్తారో ఒకసారి చూడరు. ఇక కొత్త బిల్లు ప్రకారము పని దినాలను పెంచుతుర్రు ఫస్ట్. అయితే ఇది మళ్ళీ పని దినాలు పెంచుతున్నారు కదా, బెటరే కదా, అడ్వాంటేజే కదా అంటే కాదు. అది కాస్త ఎటుపోతుందో ఒకసారి మేము మీకు చెప్తా. కొత్త బిల్లు ప్రకారం పని దినాలను పెంచనున్నారు. అట్లే ఎంజీఎన్ఆర్ఈజీ కింద ఏడాదిలో 100 రోజుల ఉపాధి హామీ ఉండగా దీన్ని 125 రోజులకు పెంచుతారు. గతంలో 100 రోజులు ఉంటుండే, ఇప్పుడు 125 రోజులకు పెంచుతారు. 15 రోజుల్లో వేతనం అందించాలి, లేదంటే నిరుద్యోగ అలవెన్స్ అందించాలి. అది కూడా సదరు రాష్ట్రమే అందించాల్సి ఉంటుంది. రాష్ట్రం పైన భారంగా పెట్టే ప్రయత్నం. సాగు సీజన్ లో ఉపాధి పనులకు బ్రేక్ వేస్తారు. ఎందుకంటే మనకు పంటలు వేసే టైంలో, నారు పోసే టైంలో, నాట్లు వేసే టైంలో, కలుపులు కలిసే టైంలో, కోతలు కోసే టైంలో, కుప్పలు కొట్టే టైంలో, ఇప్పుడంటే కుప్పలు కొడతలేరు. సో ఆ టైంలోనట పని లేకుండా చేస్తారట. ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అటుపోకుండా ఇటుపోకుండా ఖాళీగా ఉన్నప్పుడే ఈ పని పెట్టినట్టుగా. సో 15 రోజుల వేతనం అందించాలి. సాగు సీజన్లో ఉపాధి పనులకు బ్రేక్ వేస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో 60 రోజులు సాగు పనులు అధికంగా ఉండే సీజన్లో ఈ చట్టం అమలు నిలిపేస్తారు. తద్వారా వ్యవసాయ పనులకు కూలీలు అందుబాటులో ఉండడానికి నిర్ణయం ఉపకరించనుంది. మెయిన్గా ఏంటంటే వ్యవసాయ పనులకు మళ్ళీ కూలీలు ఇబ్బంది కాకుండా. వికసిత భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా ఈ చట్టాన్ని అమలు చేయాలి. ఈ చట్టం కింద గ్రామాల్లో ముఖ్యంగా 4 విభాగాల్లో పనులు చేయించుకోవాలి. ఒకటి నీటి లభ్యత పరిరక్షణ పనులు. ఒకటి నీటి లభ్యత అంటే పూడికలు తీసుడు, చెరువులు తవ్వుడు, అవి ఉంటాయి కదా, అట్లాంటి ప్రధానమైన గ్రామీణ మౌలిక వసతులు, మనకు కావాల్సినటువంటి మౌలిక వసతులు. జీవనాధార సంబంధ మౌలిక సదుపాయాలు 3. 4వది ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే పనులు ఈ చట్టం కింద చేయించుకోవాలని కొత్త బిల్లులు చెప్తుంది. ఈ 4 పనులు చేయించుకోవాలట. అయితే టెక్నాలజీ వాడతారట ఇంట్లో. ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద మొబైల్ ఆధారిత అటెండెన్స్ ఆధారిత బేస్డ్ పేమెంట్ సిస్టమ్, జియో ట్యాగింగ్ వర్క్ సైట్లను ఇక చట్టంలో భాగం చేయనున్నారు. టెక్నాలజీ వినియోగంతో వర్కర్లపై నిఘాను పెంచే ఛాన్స్ ఉంది. అనేక స్థాయిలో బయోమెట్రిక్ అథెంటికేషన్, రియల్ టైమ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ప్లానింగ్ కోసం ఏఐ వినియోగం, ఆడిట్లు, ఫ్రాడ్, రిస్క్ నియంత్రణలు ఆధునీకరించనున్నారంటూ ఈ మార్పులు ఎందుకు? ఉపాధి హామీ చట్టం తెచ్చిన 2 దశాబ్దాల్లో గ్రామీణ భారతంలో సామాజిక ఆర్థిక పరిణామం గణనీయంగా జరిగిందని, రూరల్ కనెక్టివిటీ, గృహ సదుపాయాలు, విద్యుద్దీకరణ, ఆర్థిక సంఘటితము, డిజిటల్ యాక్సెస్ పెరిగిందని కేంద్రం తెలిపింది. కార్మిక శక్తిలోనూ అనేక మార్పులు వచ్చాయని, మంచి ఆదాయం, సదుపాయాల వృద్ధి, సుస్థిర జీవన విధానాల్లో మార్పులు వచ్చాయని, వీటికి అనుగుణంగా తాజాగా మార్పులు చేసినట్టు కేంద్రం వివరించింది అంటూ. కాకపోతే దీనిపైన ఉన్నటువంటి పంచాయతీ ఏంటంటే ఈ కంట్రోల్ అంతా కేంద్రానిదే. రాష్ట్రమే భారమేమో, ఆర్థిక రాష్ట్రమేమో రాష్ట్రం పైన, కానీ కంట్రోల్ మాత్రం ఇప్పటి వరకు ప్రతి ఆర్థిక సంవత్సరం మొదట్లో రాష్ట్రాలు తమ వద్ద ఉండే అవసరాలకు, అంచనాలకు కేంద్రానికి తెలియజేసేవి. అందుకు తగినట్టుగా నిధులు కేంద్రం విడుదల చేసేది. ఇక్కడ నిధులపై పరిమితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఎంత మొత్తంలో కేటాయించాలనేది కొన్ని పారామీటర్ల ఆధారంగా కేంద్రం డిసైడ్ చేస్తుంది. ఈ నిధులను ఎక్కడ ఖర్చు పెట్టాలనేది నిర్ణయిస్తుంది. సెక్షన్ 5 ప్రకారం ఈ పథకాన్ని అమలు చేయాల్సిన రూరల్ ఏరియాల్లోనూ ఆయా రాష్ట్రాల్లో కేంద్రమే నోటిఫై చేస్తుంది. కేంద్రం నార్మేటివ్ అలొకేషన్ లో భాగంగా రాష్ట్రానికి నిర్ణయించిన నిధుల కంటే ఎక్కువ పని జరిగితే ఆ మొత్తాన్ని రాష్ట్రమే భరించాలని ఆర్థిక భారం అంతా రాష్ట్రం మీద పెడతాడట. ఇక కేంద్ర ప్రభుత్వం రామ్జీ బిల్లులో పని దినాలు
100 నుంచి 125 రోజులకు పెంచింది. అదే సమయంలో ఆర్థిక భారాన్ని రాష్ట్రాలపై భారీగా మోపింది. ఈశాన్య హిమాలయ రాష్ట్రాలు యూటీలు 10%, మిగిలిన అన్ని రాష్ట్రాలు యూటీలు 40% నిధులు భరించాలి. మిగిలిన 60% నిధులను కేంద్రం అందిస్తుంది. ఇప్పటి వరకు 100% వేతనాలు, 70% మెటీరియల్ వేజెస్ను కేంద్రం అందించింది. ఇప్పటిదాకా కేంద్రమే ఇచ్చింది కదా, ఇప్పుడు రాష్ట్రం మీద భారం మోపి చివరికి దాన్ని కూడా కథం బట్టి ఇంకా మళ్ళా ఫ్యూచర్లో లేకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. చూసుకోరు ఇక.